ప్రభునందు ప్రియమైన సహోదరుడు ప్రేజ్లాడండి. వాక్సులకి నుంచి మౌనద్ర మహాగరుడ సక్షిత నాద పురుషుడ ఆకాశాన్ని భూమిని సంస్థానం సర్వాన్ని సృష్టికర్తాన్ని స్థితి నీకే గంట నీకే మంచి తెలుస్తున్నా తెలియజేసిన ఆదరించి సత్తున్న రెక్కల కాశీ భద్రపరిచిన పురప్పనికి ఎక్కడైనా స్థితిని కొట్టాలి మా పేరు గురించి ప్రభుని వాక్యంతో మాకు మాట్లాడి నా వాక్యం ప్రభావాన్ని పొందుకోమని ఇస్తున్నాము తండ్రి. ఆమె మరి ఈరోజు మన వాక్షణ అంశం ఏంటంటే నా ప్రభు కటాక్షణ ఆది కాండము 33 అధ్యాయము 1-2. యాకోబు కనులెత్తి చూచినప్పుడు యోసేపును అతనితో 400 మంది మనుషులను చూచి అప్పుడు అతడు తన పిల్లలని లేయా రాహేలు ఇద్దరు దాసులకును పంచి అప్పగించెను. అప్పుడు ముందర దాసులను వారి పిల్లలను వారి వెనక లేయా ఆమె పిల్లలను ఆమె వెనక రాహేలు యోసేపును ఉంచి ఇక్కడ మరి ఎప్పుడైతే మరి యాకోబు అంటండి ఆ రాత్రంతా మరి ఏం చేసేటండి ఆ యొక్క దేవునితో పోరాడి మరి ప్రార్థనలో పోరాడినప్పుడు దేవుడు ఏం చేసేటండి మోసగాడుకున్న యాకోబుని ఏం చేసేటండి దేవుడు ఇశ్రాయేలుగా మార్చేసిన తర్వాత మరి ఆ రాత్రి అంతా ఎందు నిమిత్తం ప్రార్థన చేశాడండి. వాళ్ళ అన్న తనను చంపకుండా ఉండాలని తన అన్న కటాక్షం తన మీద ఉండాలనేసి దేవుడికి మొరపెట్టుకున్నాడు. ఆ మొరపెట్టుకోవడం ద్వారా మరి యాకోబుకి కీర్తి మేలే కలిగిందండి. అటువంటి సమయంలో మరి సరిగా దేవుని యొక్క కటాక్షం, దేవుని యొక్క దయ, దేవుని యొక్క ఆదరణ మరి ఎప్పుడైతే మరి యాకోబు కలిగిన తర్వాత అప్పుడు యాకోబు అప్పుడు ఎదుర్కొంటూ చూసినప్పుడు కంటే యాషోబు ఉన్నాడంటే యాషోబు ఉన్నప్పుడు అప్పుడు ధైర్యం వచ్చిందని ఇద్దరు భార్యల్ని వాళ్ళ పిల్లల్ని దాసిని 2 గ్రూపులుగా చేసి వాళ్ళని అంటే ఒకరి తర్వాత ఒక గ్రూప్ తర్వాత ఒక గ్రూపులు అంటండి ఏం చేశాడంట యోసేపు అంట పంపించి వాళ్ళు ఎదుర్కొన్నాడంట. అంతవరకు మరి యాకోబుకి ధైర్యం లేదు, వాళ్ళ అన్నకి దగ్గరికి వెళ్ళాలన్నా లేదు. కానీ ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు, ఎప్పుడైతే దేవుని పొందుకున్నాడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడో తన హృదయం మారిపోయింది, భయం అనేది పారిపోయింది, ధైర్యం వచ్చింది మాట. నా దేవుడు నాకు ఉన్నాడు కనుక నాకు ఇక భయం లేదు, నన్ను నాన్న ఏం చేసినా పర్వాలేదు, నా దేవుడు నన్ను కాపాడుతాడని విశ్వాసంతో నమ్మకంతో మరి తన భార్యని తన బిడ్డలు అందరినీ తీసుకున్నట్టండి గుంపులుగా వాడు అన్న ఎదుర్కోవడానికి వెళ్తున్న సమయంలో ఇక్కడ చదువుతామండి. ఇక్కడ 5వ వచనం యోసేపు కనులెత్తి స్త్రీలను పిల్లలను చూచి ఆ స్త్రీలను పిల్లలను చూసి మీరు మీకేమి కావాలని అడిగినందుకు అతడు మీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలని చెప్పాను. అప్పుడు ఆ దాసులను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిపడి ఎప్పుడైతే మరి అడుగుతున్నాడంటే ఎవరు అడుగుతున్నారండి? యోసేపు అడుగుతున్నాడంట. యాకోబుని చూశాడంటే వాళ్ళందరినీ చూసినప్పుడు వీళ్ళందరూ ఏంటి ఇలా గుంపులుగా నా ముందుకు ఎలా వస్తున్నారు, వీళ్ళు ఎవరు ఏంటంటే అప్పుడు అంటాడు నీ దాసుడికి దేవుడు అనుగ్రహించిన సంతానం అని చెప్తున్నాడు, దేవుడు వాళ్ళని ఇచ్చిన పిల్లలని చెప్తున్నాడు అంటండి. చూసారా ఎంత గొప్ప సంగతో, ఒంటి కర్రతో ఏమీ లేని పరిస్థితిలో మరి ఏం చేయడండి అన్న దగ్గర మోసకరంగా ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోయిన మరి యాకోబు మళ్ళా అంత గొప్ప ఆశీర్వాదంతో గొప్ప దీవెనతో అన్నకు మళ్ళా ఎదురయ్యాడు ఏంటంటే. ఇక్కడ తర్వాత 9వ వచనం చదువుతారండి. అతడు యోసేపు సహోదరుడా నాకు కావలసిందంతా ఉన్నది, నీది నీవే ఉంచుకోమని అప్పుడు యాకోబు అటు కాదు, నీ కటాక్షము నా మీద ఉండిన ఎడల చిత్తగించి నా చేత నీ కానుక పుచ్చుకొనుము. దేవుడు ముఖం చూసినట్లు నీ ముఖమును చూసి తిని నీ కటాక్షము నా మీద వచ్చినది గాక. చూసారు ఎంత గొప్ప సంగతి అని అంటున్నాడో. మరలా నేను చూస్తాను అనుకోలేదు అన్న, మరి దేవుడు నాకు చాలా ఇచ్చాడు, కానీ నువ్వు ఎప్పుడైతే నేను ఇచ్చిన కానుకలు ఈ బహుమానాలుగా నువ్వు తీసుకోలేదంటే కనుక నన్ను చాలా బాధపడవలసి వస్తుంది. మరి నేను చూడండి అనుకున్నాను, నా దేవుడు మరలా నిన్ను చూడటానికి నాకు కటాక్షించాడు, నీ మొహం చూసే కృప నాకు అనుగ్రహించాడు
కనుక నువ్వు ఎట్టి పరిస్థితులు నేను పంపించిన కానుకల్ని నువ్వు ఎప్పుడు కాదనొద్దు, నువ్వు నువ్వు తీసుకోవాలా అనేసి అంటండి. మరి గట్టిగా యాసాపు అంటండి. మరి యాకోబు చెప్పాడంటే ఎప్పుడైతే యాకోబు యాషాపుకి చెప్పాడో మరి ఆ కానుకలన్నీ కూడా నాకు అంటాడంటే యాసాపు అంటాడంట, నేను నీకన్నా గొప్పవాడిని అయిపోయింది, నీకన్నా ఎక్కువ ధనాన్ని నేను సంపాదించి నాకు అన్నీ ఉన్నాయి వద్దని ఎంత బతిమాలినప్పుడు కూడా యాకోబు వినలేదంటే. ఎందుకంటే మరి అనుకున్నాడంటే యాకోబు ఇదంతా నా అన్న ఆశీర్వాదం, నా అన్నదంతా నేను గమనించేసాను, నా అన్నదంతా నేను తీసుకున్నాను కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నాకు ఇచ్చి దాంట్లో నాన్నకి ఇవ్వకుండా నేను ఉండకూడదని ఉద్దేశంతో ఏంటండి మరి తనకు కలిగిన దాంట్లో మరి 2 వంతులు అంటే ఎవరికి ఇస్తాడని చెప్పండి, మా నాన్నగారికి ఇస్తాడటండి. ఇక్కడ చూద్దాం చూడండి 11వ వచనమండి. నేను నీ వద్దకు తెచ్చే కానుకలు చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నిన్ను కనికరించును. మరియు నాకు కావలసిందంతా ఉన్నదని చెప్పి అతను బలవంతము నాకు కావలసిందంతా ఉన్నదని బలవంతం చేసిన కనుక అతడు దాన్ని పుచ్చుకొనెను. అతడు దాన్ని ఎప్పుడైతే ఈ యొక్క తమ్ముడు యాకోబు బలవంతం చేస్తున్నాడు, ఇంకా వద్దురా బాబు నేను చాలా గొప్పవాడయ్యా, నీకన్నా ఆస్తిపరుడయ్యా, దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి ఇంటలేదు కనుక ఏషాపాన్ని చేయించాడంటే బలవంతకరంగా తమ్ముడి దగ్గర ఒక ఆస్తిని ఆ యొక్క గొడ్డుల్ని ఆ మేకల అన్నిటిలో కూడా అంటండి బలవంతకరంగా తీసుకున్నాడండి. ఎంత గొప్ప సంగతి చూశారండి. అక్కడ మరి శత్రువు నన్ను చంపేస్తాడు, నాన్నే నన్ను చంపేస్తాడు, నా శత్రువు అనుకున్నాడు. కానీ ఏం చేశాడు చెప్పండి, తోబుట్టు రక్త సంబంధం ఏం చేయడండి దేవుడు మరి ఎలా మార్చాడు చెప్పండి, మిత్రునిగా మార్చాడండి. ఎలా మార్చాడు చెప్పండి, నా రక్త సంబంధం నా తమ్ముడు అనే యొక్క రక్త సంబంధాన్ని అక్కడ గుర్తు చేసి వాళ్ళిద్దరిని ఏకపరిచాడండి. మన దేవుడు గొప్పవాడిని ప్రార్థించేత చెప్పండి పరిస్థితులు మార్చాడు. ఒక రాత్రి అంతా భయపడి ప్రార్థించాడు యాకోబు. మరి ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా తన అన్న పూర్తిగా మారిపోయి మరి తమ్ముడిని ప్రేమించేవాడుగా మరి తనకి ఎదురుపడ్డాడు. తనకు తల తెచ్చాడండి కట్ల కానుక తనకున్న ఆస్తి అంతా కూడా తనకు తిరిగి ఇవ్వడానికి కూడా మరి ఆ యొక్క యాషాపు అంటండి మరి ముందుకు వచ్చాడంటే అయినప్పుడు కూడా యాకోబు ఒప్పుకోకుండా మరి దాన్ని కలిగిన దాన్ని తీసుకునే వరకు బలవంతం చేశాడంటండి. ఇక్కడ చూద్దామండి 14వ వచనము. నేను నీకు నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళమని నేను నా ప్రభువు నద్దకు సేయరునకు వచ్చే వరకు నా ముందర మందలు నడవగలిగిన కొలదిని ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకుని వచ్చుదనని అతనితో చెప్పాను. ఏమన్నాడంటే అంత దూరాన్ని నుంచి నేను ఎలా రాగలిగా నా ప్రభు చెప్పాడు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు, నేను వెనకత్ర వెళ్తానని నాకు చెప్పడంతో నేనేం చేయాలంటే ముందు నా పిల్లల్ని నా దాసుల్ని నా భార్యని నేను అందరినీ పంపించిన తర్వాత నేను వెనకత్ర ఏం చేశానంటే వెనకత్ర అంత దూరానికి నేను నడిచి వచ్చాను. ఇదంతా దేవుడు నన్ను కటాక్షించాడు కనుక, నన్ను దేవుడు కరుణించాడు కనుక, నన్ను దేవుడు ఆశీర్వదించాడు కనుక నేను ఆశీర్వాదకరంగా ఉన్నానని తెలియజేయడం కోసం మరి నాకు ఇచ్చిన బలం, నేను ఇంత ఇంత దూరం నడిచానంటే దేవుడు నాకు అనుగ్రహించిన బలము శక్తి అనేసి అంటండి. ఇక దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన ఉపకారాలు యాకోబు అంటండి మరి అన్నకు తప్ప ఇది మంచి అయినా చెడ్డని ఎవరు చెప్పుకుంటారు చెప్పండి, అన్నకు తప్ప ఎవరు చెప్పుకుంటారు చెప్పండి. తన రక్త సంబంధి కనుక తనకంట ఉన్నదంతా మరి మోసగుంచినట్టుగా మరి ఎవరు చెప్తారు చెప్పండి, యాకోబు యేషోబు చెప్తున్నాడటండి. ఇక్కడ యాషాబు చెప్తున్నాడటండి. తర్వాత 16వ వచనమ్మ. ఆ దినము యేషోబు తన త్రోవను సేయానికి తిరిగిపోయాను. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమై పోయి తన కొరకు ఇల్లు కట్టించుకుని తన పశువులకు పాకలు వేయించి అందుచేత ఆ చోటకి సుక్కోతు అని పేరు పెట్టిన. దేవుడు అమ్మకి మహిమలు ఎప్పుడైతే మరి అంటే ఈ యాకోబట వెనక నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అంటే దేవుడు మాట చెప్పాడంట. అనుకున్నాడంటే తన అన్న దగ్గర ఉండిపోతాడు అనుకున్నాడంటే తనకు అన్నకి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసాడంటండి. తను ఏదైతే తన అన్న దగ్గర నుంచి ఆక్రమించేసుకున్నాను, ఏదైతే నేను తీసేసుకున్నానని తను అనుకున్నాడు అదంతా కూడా అంటే నేర్చాడంటండి. అది అంతా ఇచ్చేసాడండి. ఇచ్చేసిందని దేవుడు మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే నువ్వు ఎట్టి పరిస్థితులు కూడా నీ అన్న దగ్గర నువ్వు ఉండద్దు, నువ్వు నీ అన్నను చూడాలని ఆశపడుతున్నావు నువ్వు అన్న దగ్గరికి వెళ్ళు కనుక నువ్వు అన్న దగ్గరికి వెళ్ళి అన్నకి నువ్వు ఏమవ్వాలి అన్నీ ఇచ్చి నిన్ను దేవుడు ఏ రీతిగా ఆస్వాదించాడో, దేవుడు నిన్ను ఏ రీతిగా ఇచ్చిచ్చాడో అవన్నీ నీ అన్న కళ్ళెదుకుండా కనబడినట్టుగా నువ్వు అన్నీ చూపించు,
అని చెప్పేసి అంటే ఆ ఊరు సేవకులనే దగ్గర వచ్చుకున్నప్పుడు కంటండి దేవుడు అంటే సుఖాతను లోయలు ఆగిపోండి. ఆ లోయలు ఆగిపోండి ఏంటి ప్రభు ఇక్కడ ఆగిపోమంటే నువ్వు ఇక్కడ ఆగిపోయి ఇక్కడ ఉండు ఏం చేయమన్నాడంటే నువ్వు ఇల్లు కట్టుకో, నీ పశువులకి నీ బిడ్డలకి నీ భార్యలకి అందరిని కూడా నువ్వు ఈ సుఖాతని లోయలను ఉండిపోవాలని ఆ దేవుడు చెప్పాడంటండి. మరి అన్నగారి దగ్గర లేకుండా దేవుడు ప్రత్యేకించి యాకోబుకి ఏమి ఇచ్చాడంటే ఒక దేశాన్ని ఇచ్చాడంటే దేవుడు నామానికి మహిమ కలుగుగాక. ఎందుకు ఇచ్చాడంటే దేవుడు అటండి యాకోబునంట ఏం చెప్పాడంటే ఈ దేశాన్ని తీసుకొస్తాను, ఈ దేశానికి తీసుకొస్తే నీ సంతానానికి ఒక దేశం ఇస్తాను దేవుడు వాగ్దానం చేశాడు కనుక ఆ ప్రకారం మరి అన్న దగ్గరికి వెళ్ళి మళ్ళా మరి యాషాపు సంపాదించిన ఆస్తులు లేకపోతే యాభై సంపాదించిన భూమిలో తను ఒక గుడారం వేసుకుని ఉన్నాడు అనుకోండి. అప్పుడు మళ్ళీ ఏదో రోజున ఏదో రీతిగా వాళ్ళ అన్నదమ్ములు కలహం రావచ్చు. అలాంటప్పుడు ఇదంతా నాదే, నన్ను మోసం చేస్తామన్న మాట తన అన్న అనొచ్చు. అందు గురించి ఏం చేయాడు చెప్పండి, తన అన్న దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయి ముందుగానే దేవుడు తెలుసు కనుక ముందుగానే ఏం చేయాడు చెప్పండి, ఆ యొక్క సుఖాదైన లోయలో మరి దేవుడు అంటే యాకోబునంట చేస్తాడండి. మన దేవుడు గొప్పవాడండి, మన దేవుడు శక్తిమంతుడండి, మన దేవుడు సర్వశక్తిమంతుడండి. దేవుడు ఒకరు ఎవరికి ఇవ్వాలి ఆశీర్వాదం వాళ్ళకి ఇస్తాడు, ఒకరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వడానికి అయినా ఎంత మాత్రం మనం ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడంటే యాకోబు పోరాడాడు, ప్రార్థించాడు. ప్రార్థన మరి యాకోబుని ఎంతగానో ఇచ్చిందండి. అందుకనే మరి యాకోబు ఇప్పుడు ఏం కలిగిందంటే ఒక దేశమే ఉందంటే ఆ దేశం అంతా కూడా ఎవరున్నారు చెప్పండి, యాకోబుకి సంబంధించిన సంతానం ఉన్నారంటే. అక్కడ ముందు ఏం వేసుకున్నాడంటే అక్కడ గుడారాలు వేసుకున్నాడంటే. ఇక్కడ చూద్దామండి 14-18 వచ్చిన అటు యాకోబు అట్లా యాకోబు పర్దనారామంలో నుండి వచ్చిన తర్వాత కానాను దేశంలోనున్న షేకోను ఊరికి సురస్థంగా వచ్చి ఆ ఊరు ముందర తన గుడారం వేసిన మళ్ళీ ఏం చేసేటండి అక్కడ నుంచి పద్మరామం నుంచి మళ్ళీ సుఖాతులు ఎదుగుతుంది. అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ దేవుడు చెప్పిన చోటకు వచ్చేసండి. అక్కడ మళ్ళీ ఇంకో గుడారం వేసుకున్నాడటండి. ఆ గుడారం వేసుకొని అక్కడ మరి తన నివాస స్థానాన్ని స్థిరంగా ఆ నివాస స్థానంలో ఉండిపోవడం కోసమే దేవుడు అంటే అక్కడ స్థిరపరిచాడంట. ఇక్కడ చూద్దామండి, ఒకసారి చూద్దాము 20 వచనము. అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఇస్రాయేలు అని పేరు పెట్టిన దేవుడు నామానికి మహిమకలు ఏమన్నాడంటే ఎల్ హెల్ అంటే ఏంటంటే దేవుడు నన్ను నిశ్చయముగా ఆస్వాదించి ఇస్రాయేలు, నేను యాకోబు నీకు మోసగాడును కాదు, మరి ఇశ్రాయేలుగా దేవుడు నన్ను మార్చాడు, ఇశ్రాయేలుగా దేవుడు నన్ను ఆస్వాదించాడు. నేను అనేక మందికి ఆశీర్వాదంగా ఉంటాను, అనేక మంది దీవెనకరంగా ఉంటాను, అనేక మంది నా వల్ల ఆశీర్వదించబడతారు. నా దేవుడు చెప్పాడు నా సంతానము నేను కూడా ఆశీర్వాదంగా ఉంటానని సటండి. అక్కడ బలిపీఠం కట్టాడండి. మరలా ప్రార్థన మొదలు పెట్టాడంటే ప్రార్థన ఎంత ప్రార్థన చేసేవాడో ఎంత మరి దేవుని ఎంతైతే మొరపెట్టివాడో ఆ మామ దగ్గర గొర్రెలు కాసుకుంటూ ఏ రీతిగా ప్రార్థించేవాడో ఆ ప్రార్థన శక్తులు అంటే ఎట్టి బస్సులు కూడా ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా యాకోబు విడిచిపెట్టలేదంటండి. మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏం చేసినప్పటికీ ఎలాగున్నప్పటికీ కూడా మనం ప్రార్థన మర్చిపోకూడదని ప్రార్థించినప్పుడు దేవుడి చేత అవసరం. ప్రార్థన మనుషులొక మరి మాటలు కానీ మనుషులొక దీవెనలు కానీ మనం ఏం చేయవు, కానీ మనం ప్రార్థిస్తే మనం దేవుడు దీవిస్తాడు. మన ప్రార్థన ఆలకించి దేవుడు మనుషుల ద్వారా ఏం పంపుతాడు చెప్పిన ఆశీర్వాదాలు పంపిస్తాడు. కనుక మనం ఏం చేయాలంటే ప్రార్థించాలటండి. ఆ ప్రార్థన ద్వారా ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. కనుక మరి యాకోబుకు దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చడం కోసం అటండి మరలా బలిపీఠం కట్టి అక్కడంటండి ఇశ్రాయేలు అని పేరు పెట్టండి. దేవుడు నామానికి మహిమ కలుగును కాక. ప్రార్థన చేసుకుందామని మోహనుద్ర మహాగరుడ సరస్వతిరా నాద పరిశుద్ధాత్మ కృప గల తండ్రి, కృప గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ దయ గొప్పది ప్రభు తండ్రి. నాయన రక్షక నాద పరిశుద్ధాత్మ దగ్గర శత్రువు ఎదుట భోజనం పెట్టే దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు తండ్రి. నా శత్రువు నాన్న నన్ను చంపేస్తాడని భయపడినప్పుడు యాకోబుని ఎలాగైతే ఇశ్రాయేలుగా మార్చి నాయన యేసయ్య తండ్రి ఏ రీతిగా అయితే ప్రభు నాయన తనకు ఒక దేశాన్ని ఇచ్చి ప్రభు నాయన నువ్వు ఆస్వాదించావా, నీకు ఎక్కడ స్థితులు అట్టిగా ఎంతమంది బిడ్డలైతే ప్రభు నాయన యేసయ్య గృహాలు లేక ప్రభు తండ్రి నాయన రక్షక వ్యాపారాలు లేక నాయన రాబడి రాకపోవా తండ్రి ఎన్నో రీచులుగా ఎన్నో పరిస్థితుల్లో బాధపడుతున్న బిడ్డలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వాళ్ళ పరిస్థితులన్నీ సారు మార్చి ఏమని అడుగుతున్నాను తండ్రి. వివాహం బిడ్డకి బాగా జరిగించండి, ఉద్యోగాలు లేని బిడ్డలకి ఉద్యోగాలు దంచండి, గర్భాలైన బిడ్డలు గర్భాలు దంచండి ప్రభు. గర్భాలను ఇచ్చిన బిడ్డలకు తగిన సమయం ఆరోగ్యాలు పెట్టుకుంటే ప్రభు దంచండి తండ్రి. ఈరోజు ఎంతమందికి అయితే ఆయన ఆపరేషన్ జరుగుతున్న వారు అందరికీ సక్రమంగా మంచిగా ఆపరేషన్ జరిగి కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన రక్షక నాద ఎంతమంది బిడ్డలకి డెలివరీ అవుతుంది ప్రభు, సిల్వెన్ డెలివరీ కృప దయచేదండి, సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన రక్షక నాద కృపల దేవుడిని కృపించి అంతమంది తండ్రి బిడ్డలు అయితే ఇప్పుడు బాక్సులు పుట్టగానే బాక్సులో పెట్టారు, చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారని బాధపడుతున్నారు. అటువంటి బిడ్డలు ముట్టి స్వస్థపరచుకో, తల్లి బిడ్డలు కూడా క్షేమం ఇంటికెళ్ళే కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మా ప్రార్థన గోపురాన్ని ఫోన్ చేసి నా బాధ ఇది, నా వ్యాధిని ఇది, నా దుఃఖం ఇదని చెప్పుకొని నాయన యేసయ్య ప్రార్థన చేసుకున్నారా బిడ్డలందరి పట్ల నీ కృపను గురించి తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాడు. కృపగల దేవుడు కృపించదండి నాయన.
రక్షణ లేని బిడ్డకి రక్షణ, మారు మనసు లేని మారు మనసు, పరిశుద్ధాత్మ లేని బిడ్డకి పరిశుద్ధాత్మ తెచ్చి రిక్షా డ్రైవర్ నుంచి మన డ్రైవర్ నీ గొప్ప నీ కాపుదల నుంచి ప్రతి బండి ముందు మీరు నడిపించి దాన్ని వాళ్ళ చేతి కష్టాలు చేతాన్ని వృద్ధిలో తీసుకురామని అడుగుతున్నాను తండ్రి. సహాయించండి, ఆశ్రయించండి, దీవించండి ప్రభా. అన్ని విషయాల్లో మేలు జరిగించండి. చదువుకుని బిడ్డన్నారు, జ్ఞానం ఉండి, తెలివి ఉండి, జ్ఞాపశక్తి ఉండి, పరీక్షలు రాసిన బిడ్డలు ఉన్నారు మంచి మార్కులతో పాస్ అయ్యే కృప దయచండి. పరీక్షల కోసం తండ్రి ప్రిపేర్ బిడ్డలు ఉన్నారు తండ్రి, వారు మంచిగా బాగా చదువుకున్న కృప దయచండి. జ్ఞానం ఉండి, తెలివి ఉండి ప్రభావ. అన్ని విషయాల్లో మేలు చేయండి ప్రభావ. అనేక విధమైన వ్యాధులతో హాస్పిటల్లో బాధపడుతున్న బిడ్డల పట్ల కృప చూపించి బాగా మీరు ముట్టి మీరు స్వస్థపరచమని అడుగుతున్నారు. అన్ని విషయాలు మేలు జరిగించి దీవించి ఆస్వాదించి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని ప్రభావ వింటున్నారో ప్రభావ, వారందరినీ కూడా ప్రభావ విడిపించదండి. వాళ్ళకున్న సమస్యలు తీర్చి ప్రభావ, వాళ్ళకి రక్షణ దయచేసి రక్షించి ప్రభావ నేను ఆ వరకు భయం తీసుకుని అడుగుతున్నాను తండ్రి. అన్ని విషయాలు మేలు జరుగుతుంది తండ్రి. కుమార పరిశుద్ధాత్మ నామని ప్రార్థన అంతటా మీకు సమర్పణ చేసుకున్నాము.